కూడా స్తుతించాం, ఆరాధించాం. అలాగే దేవుని ఆ కానుకలలో కానీ ప్రకటనలో కానీ ప్రభు మనతో కూడా చేరి ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అన్న దేవుడు మన మధ్యన చేరి ఆయన మనతో కూడా కలిసి ఇంతవరకు ఎంతకాలం సంతోషించా మరి దేవుడే ఉంచుకున్నా ఏమైనా వాళ్ళగా నచ్చది వాటిలో మనకి సాగిపోదాం. సమయం అనుకూలంగా ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెలిసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. హిజ్కియా నేను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలేను ఏమైనా వాళ్ళరా ఇక్కడ దేవుని కృపను బట్టి చదువుకున్న దేవుని లేఖనాన్ని బట్టి మరి ఎవరున్నారంటే హిజ్కియా ఏమైందంటే వృద్ధిపరచబడ్డాడు దేవునిలో. ఆయన ఏదైతే తనకుతున్న యవనాన్ని బట్టి లేక తనకుతున్న ఆ యొక్క అధికారాన్ని బట్టి ఆయన రాజు అయినప్పుడు ప్రభువును మహిమపరిచినట్లుగా తను తాను సిద్ధపరుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనందరము కూడా ప్రభు దేవుని సన్నిధానంలో ఉండటకై మనము సిద్ధపరుచుకున్నట్లుగా హిజ్కియా మరి రాజు అయినప్పటికీ తన తండ్రి ఏదైతే దేవుని విషయంలో ఆయన ఎంతో కదా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన ఉన్నప్పటికీ తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ యొక్క దేవాలయం తలుపులను తెరిచి దాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాడు. ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. 2వ అదే దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 32, 30. దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపబడిన ప్రియమైన వాళ్ళగా ఇక్కడ ఏదైతే హిజ్కియా తన జీవితంలో ఆయన చేసిన ఆ పొరపాటు లేక ఏదైతే దేవుడిలో తన వృద్ధిని ఆయన కోల్పోయిన వాడిగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా హిజ్కియా మరి 13వ రాజుగా మరి ఏదైతే దేవుని యొక్క మరి పరిపాలనలో ఆయన 13వ దేవుని ఏర్పాటులో దేవుని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. 29 సంవత్సరాలు ఆయన ఆ రాజ్యాన్ని పాలించాడు. ఆ రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. ఏదైతే దేవుడిలో తన యొక్క ప్రయాణం లేక యొక్క ప్రారంభం ఎలా ఉందంటే ఎంతో దేవుడి కొరకు ఆయన తను నిర్మించుకుంటూ ఉన్నాడు. దేవుడి మహిమపరచడానికి ఆయన తను ప్రారంభించుకుంటూ ఉన్నాడు. దేవుడి కొరకై తను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు దేవుని మరి లోనికి వచ్చిన మనం, దేవుడిలో ప్రారంభించున్న మనం, దేవుడిలో నడుచుతూ ఉన్న మనం దేవుడిలోనికి వచ్చినప్పుడు దేవుడిలో మన ప్రారంభం ఎలా ఉండాలంటే మనం ఎంతో దేవుడి కొరకు ఏర్పరచుకోబడిన వారిగా, అలాగే మనం వృద్ధిపరుచుకున్న వారిగా
ఉండాలి. ఆ మాటనే ఇక్కడ 30 వచనము అక్కడి నుంచి మాట్లాడుతూ హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందెను. ఏమైనా మాట్లాడా ఏదైతే హిజ్కియా తాను ఏం చేశాడంట, పూనుకొనిన ఏం చేశాడంటమ్మా, పూనుకొన్నాడు, ప్రారంభించాడు. ఏదైతే దేవుని గమనించటకై తన యొక్క ప్రారంభం తను వృద్ధిపరుచుకున్నటకై ఆయన ఏం చేస్తున్నాడంటే సర్వ ప్రయత్నములన్నీ చేస్తున్నాడు. ఏదైతే చేయగలడో, ఏదైతే ఆయనను కొలువేయగలడు, లేక ఏదైతే ప్రభువును కలిగి ఉండగలడు అదంతా ఆయన చేస్తున్నాడు. అలాగే 31 కూడా మనం చదివితే అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకును గూర్చి విచారించి తెలుసుకున్నకై బబులోనును అధిపతులు అతని యుద్ధకు పంపిన రాయబారుల విషయంలో ఒకరిని శోధించి అతని హృదయములోని ఉద్దేశములన్నీ తెలుసుకొనవలని దేవుడు అతన్ని విడిచిపెట్టిన ప్రియమైన వాళ్ళారా, ఏదైతే దేవుని దేశపు యొక్క అభివృద్ధిని ఎవరైతే బబులోను దేశంలోనికి కొంతమంది వచ్చారో వారు చూసినట్టు అక్కడ హిజ్కియా అడిగినప్పుడు హిజ్కియా తీసుకుని వెళ్ళి చూపిస్తా ఉన్నాడు. అయ్యా ఇదిగో ఇదంతా దీనికి సంబంధించిన ధనం, ఇదిగో బంగారు వజ్రాలు. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే దానిలో పొరపాటు ఏదైతే వారికి చూపించాడో వారు అక్కడ ఏమైపోయాడంట, కొద్దిగా అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లుగా విడిచిపెట్టాడంట. ప్రియమైన వాళ్ళారా, దేవుడిని విడిచిపెట్టిన సమయం నుండి ఆయనకు కొద్దిగా బలహీనత లేక అనారోగ్యాన్ని మనం చూస్తున్నా. ఏదైతే ప్రార్థించాడో, ప్రార్థించినప్పుడు ఏదైతే యెషయా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు మరణము ఉంది, కొద్ది దినాలు నువ్వు మరణిస్తావు అని తన యొక్క ప్రకటన ఏదైతే ఉందో, ప్రియమైన వాళ్ళ ఆ దినం నుండి తిరిగి ప్రార్థించాడు, కన్నీరు విడిచాడు. ఆయన తిరిగి ఏమైనా తన జీవితాన్ని 15 సంవత్సరాల పైగా పొడిగించుకున్నాడు. ఈనాడు దేవునిలో మన ప్రారంభాన్ని బట్టి, దేవునిలో మనము వృద్ధిపరుచుకోవడం బట్టి, దేవునిలో మనం ఏదైతే లోపాలు కలిగిన వారిగా మన లోపాలను చూపుకొనక దేవునికి మహిమకరంగా, దేవునికి యోగ్యులమే మనం జీవిస్తున్న మన జీవితాలను బట్టి దేవునికి ప్రియమైన వారరా ఘనతనిచ్చేవారిగా ఉంటున్న ఆ మాటలే మనం చూసాం. 29వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. అతని తల్లి ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి. ప్రియమైన వారలారా, ప్రభు యొక్క దేవుని కూర్చున్న తన యొక్క ప్రయాస ఏదైతే ఉంటున్నదో ఏదైతే దేవాలయపు తలుపులను ఆయన తెరిచి దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు, లేక దాన్ని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. తన తండ్రి అయినా అక్కడ మనం చూస్తే ఆహాజు ఏదైతే ఆయన యొక్క రాజ్యము తన పాలన దేవునికి విరోధమై ఏదైతే అన్య దేవతల యొక్క ప్రతిమలు ఆ దేవాలయం పైన ఉంచినప్పుడు ఏదైతే బలిపీఠాన్ని కట్టి దేవునికి విరోధంగా ఆయన కొన్ని కార్యాలు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, చేసినప్పుడు దాన్ని ఏదైతే దావీదు యొక్క మానవుడు దావీదు మనవడని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఉంటున్న హిజ్కియా ఏం చేస్తాడంటే తన యొక్క యథార్థతను ఆయన తాను వృద్ధిపరుచుకుంటూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, మన పితరులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఏదైతే వారు దేవునికి వేరే జీవిస్తున్న ప్రతి దాన్ని బట్టి ఆ యొక్క పాపము శాపము మన మీద పడినప్పుడు దేవుని కృప చొప్పున మనం కడగబడి ఆయన రక్తంలో మోచించబడి ఉన్న యొక్క పరిశుద్ధతను బట్టి మనం ఏమై ఉండాలంటే దేవునిలో మనం వృద్ధిపరుచుకున్న వారిగా ఉండాలి. దేవుని
10వ వచనం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇది శాసనము సంతకము చేయబడదని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారంగా అనుదినము 6 మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు అతన్ని ఆయనను స్తుతించుచూ వచ్చాను. ప్రేమైన వారలారా, ఏదైతే శ్రమ కలిగిందో, ఏదైతే ఆయన కలిగిన యొక్క భయాన్ని బట్టి లేక ఆ యొక్క ఆలోచనను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడంట? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేయకూడదని శాసనం ఉంది, సంకటం ఉంది. అయినప్పటికీ అక్కడ దానియేలు దేవునికి యోగ్యుడై జీవిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ప్రియమైన వాళ్ళ మనము కూడా మనం వృద్ధిపరచుకున్నట్టే దేవునికి అనుకూలంగా మనము ఉండాలి. దేవునికి యోగ్యులమై మనం ఉండాలి. అయ్యా, మరి నేను అనుకూలంగా ఉన్నానా లేదా, ఇదిగో నేను యోగ్యంగా ఉన్నానా లేదా అని కొందరు, నేను ఉన్నానని కొందరు, నేను లేనని కొందరు, ఎన్నో ఆలోచనలు మన హృదయాల్లో వెలుగుతూ ఉంటాయి. అయితే ప్రియమైన వాళ్ళ ఏది దేవునికి అనుకూలమో దానిలో మనం ప్రయాసపడే వాళ్ళమైతే దేవునిలో మనం వృద్ధి చెందుతున్నాం. ఆ రీతిగానే హిజ్కియా తన రాజ్యాన్ని గణపరుచుకున్నాడు, తన రాజ్యాన్ని వృద్ధిపరుచుకున్నాడు. ఏదైతే సంపద, ఏదైతే దేవుని రాజ్యం యొక్క క్షేమం, దేవుని రాజ్యం యొక్క పోషణ, దేవుని రాజ్యం యొక్క ఎదుగుదల మనం చూస్తున్నాం. ఈనాడు మన కుటుంబంలో కూడా అటు ఎదుగుదల, క్షేమం, ఆ వృద్ధి మనకు కూడా కావాలంటే దేవుడికి అనుకూలంగా మనం ప్రవర్తించే వారిమై ఉండాలి. సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఆ పిల్లల విషయంలో మనం చూస్తాం. ఏం చేస్తామంటే ఆయన 10వ తరగతి వరకు 15 సంవత్సరాలు, లేకపోతే మరలా ఇంకొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు, అట్లయితే కలిపి 23 సంవత్సరాలకి వాడు చదువు పూర్తయిపోతుంది. 23 లేక 24 సంవత్సరాల కల్లా వాడు ఉద్యోగానికి అర్హుడు. ఏదైతే ఈ యొక్క తన జీవితం ప్రారంభం నుండి తన యొక్క చదువు లేక ప్రయాస ఏదైతే తగిన ప్రతిఫలం తన సమయానికి వాడు చూస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన వారు తిరిగి వారి యొక్క బలాన్ని, తిరిగి వారి యొక్క కష్టాన్ని ఏదైతే ప్రభు వారిని అనుగ్రహించిన తన యొక్క పోషణను ఏం చేస్తున్నాడు? హిజ్కియా దేవుడికి ఉపయోగిస్తూ ఉన్నాడు. తన యొక్క యవ్వన ప్రాయంలో ఏం చేస్తున్నాడట? దేవుడికి అంగీకారంగా ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని బిడ్డలుగా మనము కూడా ఒకవేళ మన సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అందుకంటే బలమైండొచ్చు, అందుకంటే ఇంకా మనం హెచ్చై ఉండొచ్చు, దేవుని కనపరిచే విషయంలో మనం ఉన్నామా లేదా? ఒకవేళ ఉంటే మనం వృద్ధి చెందుతున్నామా లేదా? ఒకవేళ మనం వృద్ధి చెందుతుంటే ఏమైనా వాళ్ళరా అది నీ దేవునికి అందుకని మీరు బహుగా ఫలించడం వల్ల మీ తండ్రికి మహిమపరచబడతాడు. మన తండ్రి నీ యొక్క ఏదైతే ఆ అధికారం బట్టి లేక ఆ యొక్క పోలికను బట్టి ఏదైతే ప్రియమైన వాళ్ళ ఫలింపును బట్టి తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. అదే 1 దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కూడా అంటాడు, ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. 18వ వచనం కదా ఏంట, యేసుక్రీస్తునందు మీ ప్రతి విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. నీవుంటే దేవుని అంగీకారంలో నీవుంటే, దేవుని వృద్ధిలో నీవుంటే నువ్వేమవుతావంట? అక్కడ 19 నుంచి మన ఆత్మను ఆర్పుపరడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు వారిలో ప్రారంభించిన దేవుని ప్రకాశం వెలుగేదైతే ఉందో దాన్ని వాడు ఆర్పుపరడు. ఏది ఆర్పుపరడు అంటే ఇక్కడ హవను మనం చూస్తాం. దేవుడు ఏదో తోటని ఇచ్చాడు, పోషణ ఇచ్చాడు, వారికి పని ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, వారికి కొంత ఆ యొక్క దేవుని అధికారాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ అపవాదించిన వారు మోసగించబడ్డారు. ప్రేమైన వారు ఈ ప్రస్తావనే అక్కడ
నేను ఏమైనా మోసగించా ప్రియమైన వాళ్ళగా ఇక్కడ రోజు వేయటకు ఎవరో మన దగ్గరికి రాదు. ఇక్కడ మనలను నెట్టి వేయటకు ఎవరు మన దగ్గరికి ఎలా ఏదైతే దానియేలును చంపడం కూడా వారు ప్రయాసపడ్డారు, కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటారు? అలాగే మరొక మాట ఉంది, దయచేసి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మను దించిన ఇంటికి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వాళ్ళందరినీ ఇంకా చేర్చుకున్నాము చాలు. ఏమైనా మాట్లాడా? నీవు వృద్ధిపరచుకున్నటకై నీవు ఆ దేవునిలో ఫలభరితంగా నువ్వు మార్చుకున్నటకై ఇక్కడ నువ్వు ఏమై ఉండాలంటే దేవుడు అనే రక్తము చే ఆ దేవుడు అనే ఆ రక్తం లేక ఆ భారం లేక దేవుడి ఆ యొక్క ప్రాంగణంలో లేక దేవుడి కట్టడలలో దేవుడి ఆ ఆజ్ఞలలో మనము ఉండాలి. అంటే నీకు నీ కుటుంబానికి క్షేమం. ఒకవేళ దాటిపోతే, ఒకవేళ మించిపోతే, ఒకవేళ దేవుడికి లోపడకపోతే, దేవుడికి అంగీకారంగానే జీవితం ఉండకపోతే నీవు వ్యర్థుడవే. అందుకే అంటాడు ఒక మాటలో, వారు శోధించబడిన పిమ్మట వారి పేరట సువర్ణమయ్యారు. ఏమైనా వాళ్ళ ఆ రీతిగా ఒక రాయిని కానీ ఒక మన యొక్క భావములు కానీ ప్రభు సువర్ణముగా వృద్ధి చేయుటకై తను గాయపరుచుకున్నాడు. ఆయన శోధించబడ్డాడు, ఆయన అవహేళన చెందాడు, అవమానపడ్డాడు. ఈ ప్రస్తావనలు ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళ హిజ్కియా తన యవ్వన ప్రాయంలో దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నాడు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? దావీదుని బట్టి. దావీదు ఎట్లాంటి యథార్థవంతమైన దేవుని సేవను చేశాడు, దేవుని కొరకు నిలిచాడు, దేవుడి మీద భారం వేశాడు. ఆ యొక్క ఏదైతే ఉంటున్న ఆ గులియాతులకు కూడా ఆ ఫిలిష్తీయునికి సైతము ప్రభువు లోబడే ఎదురు వెళుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎదురు దేవుడి సేవకులు, దేవుడి ఆ పరిచయం ఉన్న వారు సాక్షులుగా ఎందుకు ఏర్పరచుకుంటారంటే, సాక్షులు ఎందుకు వారు మార్చబడుతున్నారంటే దేవుడి కొరకు వారు నిలబడ్డారు. ఏమైనా మాట్లాడా ఆ దేవాలయం తలుపులు ఆయన తెరిచి వాటిని శుభ్రము చేసి ఏదైతే అనవసరమైన అక్కడ ఉంటున్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన తీసి బయట పారేస్తారు. నాడు ప్రియమైన వాడ ఆ దేవుని ఆ లోబడుట ఏదైతే హిజ్కియా చేశాడో తన యొక్క భయభక్తులను బట్టి, దావీదు యొక్క తన యొక్క అధిసారాన్ని బట్టి ఈరోజు ఏమయ్యాడంటే తన మరణానికి సైతము ఆయన ఏం చేసినట్టు మించి 15 సంవత్సరాలు ఆయన పెంచుకోగలిగాడు. నాడు ప్రియమైన వాళ్ళ మనము కూడా దేవుడిలో వృద్ధిపరచబడాలంటే, దేవుడిలో మనం కూడా క్షేమపరచబడాలంటే ఇక్కడ రాహాబు జీవితంలో మనం చూస్తూ ఉన్నా ఆమె దేవుడిని ఆహ్వానించింది, దేవుడిని దాచుకునింది, దేవుడిని తిరిగి తన ప్రజలను ఏం చేసిందంట ఆమె దించిందంట. ఏది ఎక్కడ దించింది? ఆ కిటికీలో నుండి దించింది. ఆ మంచి కిటికీ లేక పరిశుద్ధమైన దేవుని ద్వారం ప్రవేశం ఏదైతే ఆ ఇంటి కిటికీ ఉందో ప్రియమైన వాళ్ళ దానిలో నుండి ఏదైనా ఆ దేవుడు రక్షించాడు. ఏదైతే పంపించిందో దాన్ని మళ్ళా తెలుసుకుంది. అమ్మా ఇంటికి దారాన్ని కట్టు, నీవు ఏమవుతావంట? క్షేమపరచబడతావు. ఇంటికి పోగానే ఏం చేస్తారు? అందరూ ఎవరు దారం తీసుకు కట్టేస్తారా? రక్షణ వస్తుందా? మనకు క్షేమం వస్తుందా? ఎలాగో ప్రియమైన వాళ్ళ దేవుడికి లోపడాలి, దేవుడిని ప్రేమించగలగాలి, దేవుడికి అంగీకారంగా ఉండాలి. అప్పుడు నీవు వృద్ధి చెందుతావు, నీ కుటుంబం రక్షించబడతాడు. అదే ఇక్కడ మాట్లాడుతూ నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకున్నాను. ఈరోజు నీ ఇంట చేర్చుకున్నట్టే నీ ఇంట
రక్షించబడటకై, నీ ఇంటిలో రక్షణ ఉండటకై నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? లేక మనం ఏమని ఆ యొక్క భారాన్ని కలిగి ఉన్నాం? రేవేణ వాళ్ళ వాడు ఎలాగైతే ఆ ప్రారంభం నుండి తన 23 సంవత్సరాల వరకు కూడా కష్టపడి వాడు చదువుకొని వాడు అలాగే ఉద్యోగం చేసుకుని వాడు వెళ్ళిపోతున్నాడే, కానీ దేవుడి గురించిన భారం వారికి లేదు. ఈనాడు ప్రియమైన వాళ్ళ ఎప్పుడో ముసలి అయిపోయినాకు, ఎప్పుడో ఉద్యోగం ఆ రిటైర్మెంట్ అయిపోయినాకు, లేకపోతే ఎప్పుడో రిజైన్ చేసినాకు, ఇలాగే కాదు. ప్రారంభం నుండి వారు ఎలా ఉన్నారంట? దేవుని పనిలో ఉన్నారు. మంచిదే, దేవుని సేవ మంచిదే. అయితే హిజ్కియా తన రాజ్యాన్ని యొక్క ఆ యొక్క ప్రతిఫలం, ఆ యొక్క ఫలింపును చూశాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంతో పలు ఆ యొక్క రాజ్యాలు, ఆ రాజ్యాన్ని చూసి ఎవరున్నారంట? మంచి రాజ్యం, ఎంత మంచి పోషణ, ఎంత మంచి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భాన్ని దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం. ఆ రాజు చూసి ఏమంటాడంట చూద్దామా? అదే దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన నోరు నమ్మించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాళ్ళను కాను కదా అని నేను ఎవరు నేరం చేయలేదమ్మా. దానియేలు నేరం చేయలే, కానీ ఆయన నేరాన్ని మోపారు. అయితే ఎవరు రక్షించారట? దేవుడు రక్షించాడు. ఎవరి మీద ఆధారపడున్నాడట? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుడు ఏం చేశాడట? దేవుడు రక్షించాడు, తన దూతను నప్పించాడు. ప్రియమైన వాళ్ళ సింహంలో నోరణ సైతము ఆయన ముయించాడు. ఇక్కడ అది ఒక నిమిషంలో దానియేలును చంపివేయగలరు, మృంగివేయగలరు. అయినప్పటికీ ప్రభు దూత వారి మధ్యలో ఉంది. ఈనాడు ప్రియమైన వాళ్ళ దేవుడిచ్చే వృద్ధిపరచటకై, దేవుడిచ్చే మనం పోషించబడటకై, కాపాడబడటకై దేవుని దూత మన మధ్య ఉంటుంది. నీవు ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత నీతో ఉంటుంది. నీవు దేవుని పని చేయిస్తుండగా దేవుని దూత నీతో ఉంటుంది. నీవు ప్రయాసపడుతుండగా దేవుని దూత నీతో ఉంటుంది. ప్రియమైన వాళ్ళ స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతిస్తున్నామా? మన స్థితిలో మార్చుకుంటున్నామా? ఒకవేళ మన స్థితిలో మారితే తిరిగి ప్రభువును స్తుతిస్తున్నామా? ఒకవేళ ప్రభువును స్తుతిస్తే ఫలభరితంగా మన జీవితాలు వృద్ధిగా మార్చబడుతున్నాయా? అలాగైతే ప్రియమైన వాళ్ళారా, నీవు ధన్యుడవే. ఎందుకంటాడు, ఈయన నా కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నా. ఆనందించే వాడైనట్లుగా మనందరూ కూడా దేవుడిలో వాడుగా ప్రియమైన వాళ్ళ చూద్దాం. మాట మనం ధ్యానం చేసుకొని మన ముందుకు సాగుదా. దయచేసి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను స్వర్గమందు యెహోవాను నేనే అనెను. మా ఏంట ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఏంటంటే వాగ్దానం, దేవుని ఆ వాక్కు. అయితే ఏం చేయాలంటే మనం ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకున్న వారిగా మనము ఉండాలి. అప్పుడు నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు, నిన్ను రక్షించేవాడిగా ఉంటున్నాడు. ఈ ప్రతిఫలమే
ఎవరంటే హిజ్కియా కోరుకున్నాడు. దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. దేవుని ఆ యొక్క రాజ్యాన్ని దేవుని కొరకు ఆయన దాన్ని నడిపిస్తున్నాడు, లేక దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు, దేవునికి యోగ్యునిగా ఉన్నాడని ఇక్కడ ఏమైందనంటే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. హెచ్చరిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమను ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా 7% కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. దూరటమైన ఖైదీ ఎవరైనా పౌలు కదా ఏం చేస్తున్నాడట, ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, వారి కొరకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ఏమైందంటే ఒకరినొకరు స్నేహించుకోవాలని ఇక్కడ అలాగే మాట్లాడుతుంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందును శ్రద్ధ కలిగిన వారిపై ప్రేమతో ఒకరినొకడు ఇలాగ ఉండాలని, ప్రభు కొరకు ఆ సహనం, ప్రభు కొరకు ప్రేమ, ప్రభు కొరకు ఆ యొక్క విశ్వాసము ఎలా ఉంటున్న దేవుని ప్రజలు వృద్ధిలోనికి వస్తున్నారు. విభేదాలు లేకపోతే కక్షలు, బాధలు, వీడు పెద్దోడని వీడు చిన్నోడని లేకపోతే వీడెంతని ప్రేమైన వాళ్ళ ఏదైతే ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆ యొక్క ప్రవర్తన ఉన్నదో అది దేవునికి ఏమాత్రం యోగ్యమైనది అని అన్నాడు. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించేవారు యుగోమానితుడై ఉన్నాడు. ఏదైతే రాహాబు దేవుడికి భయపడ్డాయా, ఈ దేవుడు గొప్పవాడు, ఎర్ర సముద్రంలో పాయలుగా చూసినవాడు, ఇదిగో తన ప్రజలను ఐగుప్తు నుండి ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించిన వాడు, ఇదిగో పలానా దగ్గర పోషించిన వాడు, పలానా రాజ్యాన్ని సైతము ఇదిగో అప్పగించిన వాడు, మీ దేవుడు గొప్పవాడు. ఇది సాక్ష్యాన్ని ప్రేమ వల్ల కలిగి దేవుని ప్రజలు చూడగా లోపడి వారికి భయపడి ఆమె తన ఇంటిలో వారిని దాచుకుంది. ఆ కిటికీలో నుండి వారిని దించింది, తన ఇంటికి రక్షణను ఆమె కలిగించుకుంది. అలాగే మరొక ప్రస్తావన ఏ రోగము ఐగుప్తులకు కలిగిన రోగములు ఏయూ మీకు రాకుండా ఆయన కాపాడు. అయితే ఏమైందంట, ఆ భూములపై ఎవరికి రక్తము వారు పూసుకున్నట్లుగా ఈనాడు నీ ఇంటిలోనికి శ్రమ, నీ ఇంటిలోనికి ఆ యొక్క ఆ దేవుని లేకపోతే ఏదైతే అపవాదిలోనికి రాకుండా, లేకపోతే దేవుని యొక్క ఆ శ్రమలోనికి రాకుండా, దేవుని ఉగ్రతని మీదకి రాకుండా నువ్వేంటారంట సిద్ధపడి ఉండాలి. నువ్వు దేవుడికి అంగీకారంగా ఉండాలి, దేవుడికి పని చేయాలి. ఇలాగ నీవు ఉంటే నీకేం కలుగుతుందంట, వృద్ధి కలగాలి, నువ్వు ఫలిస్తావు, నీవు ధనిరాలు, నీలో గిట్ట నీ భార్య ఫలిస్తుంది, నీ భోజనపు బలచుకు నీ పిల్లలు వలి మొక్కల వలె ఉంటారు. ఎవరు పెడుతుంది వాళ్ళు అమ్మా. ఈరోజు నీవు నీ కుటుంబం దేవుడికి భయభక్తులు కలిగి ఉంటే నీవు వృద్ధిలోనికి వస్తావు. అందుకంటే వారు ధన్యులు. ధన్యులంటే ఎవరు? ఒక రాజ్యం వారిదండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారు, దేవుని రాజ్యపు వారసులు, దేవునికి కుమారులు కుమార్తెలు. ఈరోజు వాటి బిరుదు నీకు ఉంది. ఎందుకంటే అబ్రహాము సంతతి వారులారా, యాకోబు సంతతి వారులారా అని ప్రార్థన చేస్తున్నారు. అని వారు ప్రార్థన చేయగా దేవుడు వారిని అంగీకరిస్తున్నారు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన, నీ ఆచర, నా ఆచర ఒకవేళ మనకు ఉపవాలు ఉందేమో, కానీ దేవుడికి యోగ్యమైనది అలాగా చీకటి క్రీస్తు పరలోకమును దిగి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, నీ కొరకై ప్రయాసపడుతున్నాడు, నీ కొరకు రక్తం కారుస్తున్నాడు. అలాగైతే నువ్వు ఇక్కడ వృద్ధి చెందకుంటే, అలాగైతే ఇక్కడ నీవు గ్రహించకపోతే, అలాగైతే ఇక్కడ నీవు మేలు కొనకపోతే, అలాగైతే ఇక్కడ నీవు ప్రభు కృపను పొందలేకపోతే మాట
9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఒకరి గురించి మనం జ్ఞాపకం చేస్తారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐదుగురును యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడు. ప్రియమైన వాడు ఏమైందంట? ఎత్తబడ్డాడు. ఇక్కడ ఎవరైతే ఇట్లా భారం చేత అక్కడ ఐదుకు ఏమవుతున్నాడంటే జోగి అక్కడి నుంచి పడి చనిపోయాడు. ప్రియమైన వాళ్ళ ఇక మనం కూడా ఒకవేళ నిద్రిస్తూ ఉంటే, ఒకవేళ మనం కూడా ఏదో అంగీకారంగా ఉండకపోతే, ఒకవేళ మనం కూడా దేవుడి పరిశుద్ధతను కలిగి ఉండకపోతే, దేవుడి ఆజ్ఞలలో గైకును వారిగా ఉండకపోతే మనం కూడా పడిపోతాం, అగ్ని గుండంలో పడిపోతాం. మన ఆ యొక్క నిత్యము ఆ కాలే అగ్ని గుండంలో మనం జారిపోతాం. ప్రియమైన వాళ్ళారా, అలా జారిపోకూడనట్లుగా నేను నీవు రుచిపరుచుకోవాలి. నీకు బలం చేకూర్చబడినప్పుడు నుండి, నీకు అవకాశం ఉన్నప్పటి నుండి, నీకు శక్తి కలిగి ఉన్నప్పటి నుండి నువ్వేం చేయాలంటే దేవుడి పని కొరకు ప్రయాస. ఈ దేవుడు చేస్తున్నారు, ఇచ్చికే చేస్తున్నారు. ఇచ్చికే ఎప్పుడైతే రాజ్య బాణాలు తీసుకున్నాడో వెంటనే ఏం చేశాడంటే మొదటి నెల ముందు పోయి దేవాలయం తలుపు తెరిచి శుభ్రం చేస్తా ఉన్నాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది దేవుడి కొరకు, దేవుడి మందిరం కొరకు, దేవుడి పరిచయం కొరకు, దేవుడి భారం కొరకు ప్రయాసపడుతున్నా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఇంకొక సోమవారం మంగళవారం దాటితే వెళ్ళిపోతారు. దాటి వెళ్ళిపోతే ఎక్కడిపోతారు? ఇద్దరు కూడా ఏమవుతారు? ఇంకా మనం అవ్వట్లేదు. ఆడపిల్లలు ఏమో కానీ మగ పిల్లలు అయితే ఇంకా పట్టలేదు. ఇంకేమవుతారంటే అమ్మో వెంటనే ఫోన్, వెంటనే బండి, వెంటనే ఇంకా ఏం కావాలి? డబ్బులు. ఎవరిని విమర్శించాలని చెప్తున్నా పరిస్థితులు, నేటి పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, వారు ఏమైపోతున్నారంటే వారు జారిపోతున్నారు. వారు జోగి పడిపోయినప్పుడు ఇక్కడ పౌలు ఏం చేసిందంటే ఇక్కడ వచ్చిన ఐదుగురు తను మరలా ప్రార్థించి ఆ నిందు దేవుడి మీద ఉండకూడదంటగా ఆయన మరలా బ్రతికించాడు. ఈరోజు నీవు పడిపోయిండగా, నీకు ఉద్యోగం జారిపోయిండగా తిరిగి ప్రభువు పెడుతూ ఉన్నాడు. దాన్ని నువ్వు గ్రహించుకున్నప్పుడు నీవు వృద్ధిలోనికి వస్తావు. ప్రియమైన వాళ్ళరా, మన వృద్ధిలోనికి వచ్చినప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాగే ఇప్పుడు మనకు మాట్లాడుతూ యెషయా 6వ అధ్యాయము 2వ వచనం. యెషయా ఆయనకు పైగా ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడును తన ముఖమును అరుమిటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెండిటితో ఎదురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో ఇట్టి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయించుండేది. ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఏమన్నా అమ్మా స్తుతి తక్కువ? దేవుడికి ఏమైనా మహిమ తక్కువ? ఆయన స్థుతించేవారు ఏమైనా కొరతగా ఉన్నారా? ఆయనకి ఏం కొరత లేదు. అదే మాట్లాడాడు, ఆయన రాళ్ళ చేత కూడా ఆయన స్థుతించుకుంటాడు. అలాగే అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ అబ్రహాంకి కదా ఆయన అవసరమైతే ఎలాగైనా పిల్లల్ని పుట్టించాడు. ఆయన ఏమైనా చేయగలరు. అది ఇక్కడ మాట్లాడుతూ ఆ పరలోకములో పైగా ఏదైతే ఆ దూతలు ప్రభువుని బట్టి వారు ఏం చేస్తున్నారట? ఘనపరుస్తున్నా. నాడు ప్రియమైన వాళ్ళ ప్రభువును స్తుతించడంలో మనం వెనకబడుతున్నాం. ప్రభువును మహిమపరచడంలో మనం ఏమవుతున్నాం? అంగీకారంగా ఎందుకు లేవు అమ్మా, మనకే తెలుసు. ఎందుకో ప్రభువును కదా ఏమో కేకలు పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం మన ఏకీయోగిస్తే
ఏమనగా, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించున్నారు. వారు ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మహిమపరుస్తున్నారు. వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. రెండు రెక్కలతో ఎగురుతూ, రెక్కలతో వారి శరీరాన్ని కాళ్ళను కప్పుకుంటూ, ప్రేమైన వాళ్ళైనా వారి ముఖమును కప్పుకుంటూ, ప్రభు ప్రకాశాన్ని వారు చూడలేక, ప్రభు యొక్క ఆ యొక్క మహిమ తీవ్రతను వారు తట్టుకోలేక వారు ప్రభుని ఏం చేస్తున్నారంట, మహిమపరుస్తున్నారు. నాడు ప్రేమైన వాళ్ళైనా మనకు కూడా బాధలు ఉన్నాయి, మనకు కూడా ప్రయాసాలు ఉన్నాయి, మనకు కూడా పనులు ఉన్నాయి, మనకు కూడా ఏమున్నాయంట, తీరిక లేదు. ఎందుకు లేదు? దేవుడు మహిమపరచడానికి లేదు. ఎందుకు లేదనంటే దానికి కూడా మనకు జవాబు లేదు. ప్రేమైన వాళ్ళారా, ఒక 20 ప్రాయంలో ఉన్న యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభు కొరకు తన ప్రారంభం నుండి ఆయన సాగిలపడుతున్నాడు. ఈనాడు మనందరం కూడా ఇన్ని సంవత్సరాలు ప్రభు పోషణ రక్షణ మనందరం కాచబడి ఈరోజు దేవుడి మందిరాన్ని కూర్చొని మనం దేవుని ఆరాధిస్తున్నాం. అయితే ప్రేమైన వారా, అది దేవుడికి యోగ్యంగా ఉండాలి. దేవునికి లోనికి మనం వృద్ధి మనం పరుచుకునే వారిగా ఉండాలి. మనం దేవుడిని ఆరాధించకపోయినా పర్వాలేదు, దేవుడికి యోగ్యంగా ఉండాలి. దేవుడిని మనం స్తుతించకపోయినా పర్వాలేదు, దేవుడిలోకి మనం వృద్ధిపరుచుకున్న వారిగా ఉండాలి. అలాగే ఎవరైతే మనం జ్ఞాపకం చేసి తన ప్రారంభం దేవుడు స్థుతిస్తున్నాడు. నాడు ఎన్నో మరణపు ఛాయల నుండి, మరణపు అంచుల నుండి ఆయన బయటపడుతూ ఉన్నాడు. కొంచెం సజెషన్ చెప్పి నేను ముగిస్తున్నాను. ఏదైతే హవ్వ ఆదములు ఏం చేశారంట, ప్రారంభంలోనే ఆమె ఏం చేశాడంటే, అపవాది ఎట్లా వచ్చినట్టమ్మా దోసేయాలంటే అపవాది ఏమో వచ్చిందంటే ఏం పట్టుకోడు. ఏం చేస్తాడంటే మనం పడేసిన దానికి అమలు ఏం చేస్తున్నాడ, మా నువ్వు ఈ పండు తింటే ఏమవుతావు, నీకు రెక్కలు అంటే ఎవరికి ఇష్టం లేదమ్మా, ఒకటి ఇష్టం లేదు రెక్కలు. అప్పుడప్పుడు అట్లా ఆకాశం చూస్తే పౌరాలు చూస్తే అందరూ ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అప్పుడప్పుడు మన క్రిస్మస్కి రెక్కలు కట్టుకుంటూ వచ్చారు మన పిల్లలు. వాళ్ళని చూస్తే పాప ఎగెడతా ఉంది, ఎందుకు ఎగిరిపోవాలని. ఇక్కడ ఏమైపోయిందంటే అవ కూడా ఆశపడిందేమో, నాకు కూడా రెక్కలు వస్తాయి, నువ్వు తెల్లగా అయిపోతావు, నల్లబడిపోయావు అవ్వ, ఇప్పుడు ఏం చేయాలా, తెల్లగా అయిపోవాలి. సరే ఇంకా ఏమైపోతుందమ్మా, ఇంకా తెల్లగైపోతావు, దేవత అయిపోతావు, ప్రకాశిస్తావు, వేరే అందంగా ఉంటావు, నువ్వు ఆతలకు వెళ్ళి నడుస్తావు, ఇదిగో వెళ్ళే ఉంటావు, అట్టుంటావు ఇట్టుంటావు అని చెప్పిందేమో, ఉబ్బిపోయింది. ఆ పండు తిని తన భర్త కూడా కొద్దిగా పెట్టేసి ఏమైనా వాళ్ళ వారు పాపము తెలుసుకున్నారు. దేవుని ఆజ్ఞ లోబడ్డ చేత, ఆజ్ఞ అతిక్రమం పాపము చేత వారు పాపాన్ని తెలుసుకున్నారు. నాడు దేవుడు మన ముందుండగా, దేవుడి యొక్క వాక్యం మనం వినపడుతుండగా మనం భయపడకపోతే, మనం లోపడకపోతే మనం కూడా పాపాన్ని తెలుసుకుంటాం. అలాగే ప్రియమైన ఒకసారి మా తాతకి తాత కాదు, మా అమ్మోళ్ళు తాత, ఇది కూడా మా తాతయ్య, ఆయన కూడా మా తాత. ఇక్కడ ఏమైందంటే ఆయన కూడా సేవకుడు. ఏమైందంటే రోజు ఆయన దగ్గరికి అపవాదం వచ్చింది. నిజంగా జరిగిన సమయం చెప్తున్నా. వచ్చినప్పుడు పెద్ద పడగెత్తి నా నీళ్ళలోకి వస్తే నేను వెళ్ళి ఆశీర్వదించేస్తాను, ఇదే క్రీస్తు కూడా అడిగింది. అపవాదం వచ్చి ఉపవాస దినాలు అమలు చేస్తూ ఉంటారు. నాకు ఎదురంటే చేస్తున్నప్పుడు ఏమైందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నా నీళ్ళలోకి వస్తే ఇదంతా ఎవరి చేతుల్లో, నా చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇదిగో దేవుడు పెట్టి రాళ్ళ రొట్టిగా మార్చుకో, ఇదిగో ఈ రాళ్ళ నీళ్ళ తెప్పించు, ఇలా పంజాలు వేసింది. అమ్మా ఏమీ అవసరం లేదు అయ్యా, ఏం అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడ, నోటి నుంచి ప్రతి మాట మనుషుడిని జీవితం. ఇట్లాంటి సందర్భంలో ఆయన జీవితంలో జరిగింది. మా అమ్మని చెప్తుంది ఇట్లాంటివి. ఏమైపోయిందంటే
వచ్చి నా నీళ్ళలో రా అని అంటే నేను నన్ను పక్కకు వచ్చేటండి. వస్తే ఏంటంటే ఒక పుట్టు మంచి పెడతాను నీకు అమెరికాల మధ్యలో గొప్పడైపోతావు అని నలుగురు పెద్దోళ్ళ పేరు చెప్పిందంట. పెద్దోళ్ళ పేర్లు అంటే ఏ కలరి సతీష్ కుమార్ లేకపోతే లేకపోతే ఏసన్నో లేకపోతే ఎవరో నాలుగు పెద్ద పెద్ద పేర్లు చెప్పిందంట. అందరికి పెట్టాను, నీకు కూడా పెడతాను, నువ్వు పెద్దోడు అయిపోతావు అని చెప్పింది. చెప్తే ఏమో నాకు అవసరం లేదు, నాకు ఉంటే నాకు నా దేవుడు ఉంటే చాలని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకున్నాడు, కాబట్టి కనపడలేదు. ఆయన వచ్చి చూసుకొని కాలు తిప్పుకుంటే ఏది పుట్టుమచ్చ, ఆయన పుట్టుమచ్చ ఉన్నాడు, ఆయన కాలు ఏముంది పుట్టుమచ్చ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వెంటనే పిండి తీసుకుని కుట్టేసాడు. అది ఆ పిండి తీసుకుని ఆ పుట్టుమచ్చని కుట్టేసాడు. నిజంగా జరిగిన సందర్భం చెప్తున్నాను. ఇలాగా ఏదైతే తన జీవితం మన జీవితాలు అపవాదం మనం ఏం చేస్తాడంటే తోసేయడు, గొప్ప చెప్తాడు. నువ్వు పెద్దోడివి, నువ్వు చిన్నోడివి, నువ్వు ఏడగాలి, నువ్వు ఆడ ఉండాలి, నువ్వు పైన ఉండాలా, నువ్వు కింద. ఇలాంటి ప్రియమైన వాళ్ళు హెచ్చులకు పోయి మనం ఏమవుతామంటే దేవుడిచే త్రోసివేయబడతాం. అలా త్రోసివేయబడిందే సాతాను. ఎక్కడ త్రోసివేయబడి అగాధానికి త్రోసివేయబడతాం. కాబట్టి మనందరం కూడా త్రోసివేయబడుతున్నట్టుగా అందుకంటే ఈ ప్రార్థన వృత్తులని కూడా ఆయన నిన్ను కాపాడు. అది దేవుడి దగ్గర మనందరం ఉండి కాపాడే బుద్ధిలోకి వచ్చి ప్రభుత్వం బయటపడతాం. దేవుడి శ్రేష్ఠ మాటలు శాస్త్రించిన కాక ప్రార్థన చేసుకుంటాం. దేవ వందనాలు స్తోత్రాలు ఈ ప్రభుత్వం బట్టి ఇదివరైనా మేమందరం కూడా వాక్యం ధ్యానించుకున్నారు. నిన్న మాపల హృదయాల్లో మా హృదయాల్లో ఉంచండి. ఏ మనిషి నీళ్ళలో పడిన సారవంతమైన భూమిలో పడిన విత్తనం వారి ఫలించి వృద్ధి చెందిన ఆ యొక్క వృక్షము వలె మేము ఉన్నట్టుగా సహాయం చేయండి. మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేమయ్యా, అంటే సహాయం చేయాలి. ఇలా హిజ్కియా తన యవ్వన దశలో ఉండి ఆయన నీ కొరకు ప్రయాసపడ్డాడు. ఒక దినాన తనకు మరణం వచ్చుండగా అయ్యా నీ బిడ్డ కన్నీరు కాల్చగా నువ్వు మరలా ఆయన ఆయుష్ను పొడిగించావు. అది ఇంకా ప్రభా మేము ఎప్పటి నుండైనా అయ్యా నీ కొరకు పాటలు పడే విధంగా నీ కొరకు ప్రయాసపడేవారుగా నీలో మేము ఫలించినట్లుగా అయ్యా మేము ఉన్నట్టుగా సహాయం చేయమని నా ఇది మీరును నేను నా మాటలను నిలిచి మీకు ఏది ఇష్టపడి అది మీకు అనుగ్రహించిన మీ మాటలు స్తోత్రాలు అది మీ అనుగ్రహాన్ని పొంది మేము బలపడేట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని సహవాసం ఇప్పుడు ఎన్నో పొరుగు అందరికీ తోడైంది కాక. ఆమేన్.